అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నేను చింతాడ రవి ఆమదాల వలస నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యుల్ని కలవడానికి ఈనాడు మేమంతా రావడం జరిగింది. 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో అత్యంత అభిమానం కలిగినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందినటువంటి కొడుకుగా గడిచిన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా, ఈ జిల్లాకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి నాయకునిగా జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లా పర్యటన చేసినప్పుడు సహజంగానే వేలాది మంది రోడ్లపై వచ్చి అభిమాన నాయకుడిని కలవాలని, పలకరించాలని, వారికి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి ఆయన వచ్చినప్పుడు రావడం జరిగింది. ఇది నిజానికి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించినటువంటి మనుషులు కాదు. విశాఖపట్నం నుంచి దారి పొడవునా లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చారు అంటే అది ఎవరో తీసుకురావడం వల్ల సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాగా వారికి సంబంధించినటువంటి నాయకులు వచ్చినప్పుడు ఎక్కువ మందో తక్కువ మందో ప్రతి వారికి కొంతమంది వస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో అత్యంత ఆదరణ కలిగినటువంటి నాయకుడు గనక, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి గనక, తన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి కుటుంబానికి వారి స్తోమత పెరగడానికి, వారి ఆరోగ్యం మెరుగుపడడానికి, వారి పిల్లలు చదువుకోవడానికి, వారి స్థితిగతులు మారడానికి, సమాజంలో గౌరవంగా తలెత్తుకోవడానికి అండగా నిలబడ్డాడు కనుక తండోపు తండలుగా జనం రావడం జరిగింది. ఒకచోటకి అందరూ చేరితే ఇబ్బంది అవుతుందని చెప్పి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే, ఏ ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతంలోనే కలండి, ఒక్క చోట అయితే ఇంతమంది కుమ్ములాట జరుగుతుంది, స్టాంపేడ్ జరుగుతుంది, చనిపోయే ప్రమాదం ఉంటుంది కనుక అలా రానివ్వద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే ఆమదాల నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ, ఎవరంతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ హైవేకి పక్కన కొత్త రోడ్డు దగ్గర సమావేశం జరగడం జరిగింది. చూద్దామనే కదా. మరి అందరూ అక్కడ చేరినప్పుడు సహజంగానే నాయకుడు వచ్చినప్పుడు వారి సంతోషాన్ని వ్యక్తం చేసి చప్పట్లు కొడతారు, జేజేలు కొడతారు, వారి కృతజ్ఞత తెలియజేయడానికి ఏదో సౌండ్ చేస్తారు. దాన్ని సాకుగా చూపి, ఇక్కడికి జనం గుమిగూడినారు అన్నది సాకు చూపి, ఈ నియోజకవర్గంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చింతాడ రవిని, తనతో కలిసి పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకుల్ని ఒక 20 మందిని సుమారుగా, ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, క్రిమినల్ కోడ్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెట్టారు పోలీసులు. అయితే నేననేది ఇది పోలీసులు పెట్టిందా, ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పోలీసులు పెట్టిందా? కాదు, ప్రభుత్వం పెట్టింది అని మీకు మనం చేస్తున్నాము. నేరుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం, లోకేష్ కార్యాలయం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కేసులు పెట్టించారు. ఎందుకు కారణం చేత అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులే ఇక్కడేమి జరగలేదని వాళ్ళు చెప్తుంటే మద్దతు చేసేస్తున్నారట, విధుల్ని అధిగమించేస్తే అక్కడ ఎందుకు ఉంటారండి? హైవే దగ్గర ఎందుకు ఉంటారు? విధులు అధిగమించంటే జైలు దగ్గరకు వచ్చి ఉండేవారు. అభిమాన నాయకుడిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు. ప్రభుత్వాలు ఇలా ఎందుకు వ్యవహరిస్తాయనంటే
ఎన్నడైతే ప్రజల తాలూగా అభిమానాన్ని విశ్వాసాన్ని కోల్పోతున్నామని ప్రభుత్వం ఎప్పుడైతే భావిస్తుందో వారికి చివరగా మిగిలినటువంటి అస్త్రం పోలీసుల ద్వారా అణచివేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తాం. ఈనాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినా, అక్కడ శ్రీకాకుళంలో జరిగినా, రణస్థలంలో జరిగినా ఈ చర్య కారణం ఈ రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోల్పోవడమే కారణమని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తుంది. ఎందుకు కోల్పోరండి? ఏం చెప్పావు నువ్వు? ఎన్నికలప్పుడు ఏం చెప్పావు? 10,000 ఇస్తున్నారా? 20,000 రాసుకో. 15,000 ఇస్తున్నారా? ఇంట్లో ముగ్గురికి 15,000 రాసుకో. 5,000 వాలంటీర్కి ఇస్తున్నారా? 10,000 రాసుకో. నమ్మించడానికి పదే 70 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తి మీరు అలా మాట్లాడి నమ్మించి, నమ్మరండి, మనుషులు కదా, నమ్ముతారు. నమ్మినటువంటి వాళ్ళకి అయిపోయిన వెంటనే ఇదంతా సాధ్యం కాదు, నేను ఎవరికి నేను చెప్పాను అని అంటే నువ్వు మోసగించినావు అన్న అభిప్రాయం జనంలో ఉంది కనుక ఈనాడు నిన్ను పూర్తిగా వదిలేస్తాను. వదిలేస్తే మీరు ఎంచుకున్న ఆయుధం ఏంటంటే పోలీసులతో కేసులు పెట్టి జైల్లో పెట్టించాలని. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, జైల్లో పెట్టినటువంటి వ్యక్తులకు సమాజం మరింత సహకరించే పని చేస్తుంది, అభిమానం మరింత పెరిగిపోతుంది. ప్రజాస్వామ్యంలో ఆ జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వాలకి పడగొట్టేదాకా ప్రజలు నిద్ర పట్టరని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఎక్కడైనా చూడండి, పోలీసులను ఉపయోగించిన ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా నిలబడిందా? ఈనాడు లోకేష్ గారు, చంద్రబాబు గారు చాలా ఎక్కువ ఉపయోగించేస్తున్నారు పోలీసుని. ఐపీఎస్ అధికారులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ వ్యవహారంతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులతో ఎంత గాయదా? మాకెంత గాయ? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించినటువంటి తెలుగుదేశాన్ని నిలదీయాలని మేము ఉంటాం తప్ప ఏ కానిస్టేబుల్ మీదో, ఏ అధికారి మీదో, పోలీసుల మీద మాకేమి ఇప్పుడు లేదు, కొత్తగా రాదు, ఇక ముందు కూడా మాకు ఉండదు. ఊరికనే మిమ్మల్ని పావులుగా చేసి మా పైన ఉసుగొల్పి కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉండదు. 3 సంవత్సరాల నాడు తుక్కుగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఓడించడానికి సిద్ధంగా అడుగుతున్నారని చెప్తున్నారు.